पूरा लोकल। భారత్తో కయ్యానికి కాలు దువ్వడం ద్వారా పాకిస్తాన్ తన కోతిని తానే తీసుకుంటోందని చెప్పొచ్చు. దేశ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా పట్టించుకోకుండా భారత్ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలన్న పంతంతో మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ప్రజలు అడుక్కు తినే పరిస్థితి వస్తే పట్టించుకోకుండా ఆయుధాల కొనుగోలుకే మొగ్గు చూపిస్తోంది. తాజాగా రక్షణ బడ్జెట్ను 20% పెంచడమే దీనికి నిదర్శనం. ఆపరేషన్ సింధూర్లో తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని వారాల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ బడ్జెట్లో రక్షణ శాఖకు $9 బిలియన్ కేటాయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 20% అధికం. అదే సమయంలో ప్రభుత్వ ఖర్చులో మాత్రం 7% కోత వేసింది. ఇక పాక్ పర్యావరణ బడ్జెట్లో కూడా భారీగా కోత విధించింది. పాకిస్తాన్ పర్యావరణ విపత్తులు ఎదుర్కొనే దేశాల్లో 8వ స్థానంలో ఉంది. 2022లో ఇక్కడ వరదల కారణంగా 3.3 కోట్ల మంది ప్రభావితం కాగా $15 బిలియన్ ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ ప్రకృతి విపత్తులు జీడీపీలో 18 నుంచి 20% వరకు నష్టపరిచే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఆయుధాల కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తోంది. భారత్ గత నెల 7 నుంచి 10వ తేదీ మధ్య చేపట్టిన దాడుల వల్ల పాకిస్తాన్ సైన్యం వ్యయాలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దుకోవడం వంటి అవసరాలున్నాయి. ఇస్లామాబాద్ వినియోగించిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, బైరక్టర్ TB2 డ్రోన్లు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. ఫలితంగా రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ సహా పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో వ్యూహాత్మక మార్పులను పాకిస్తాన్ సైన్యం మొదలుపెట్టింది. అలాగే ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న టెర్రరిస్టు క్యాంపులను మళ్లీ పునరుద్ధరించే ప్రమాదం కూడా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయనున్న J-35 స్టెల్త్ జెట్లకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. ఈ విమానాలను చైనా 50% డిస్కౌంట్పై పాకిస్తాన్కు విక్రయిస్తోంది.